డీటెయిల్స్ చూస్తే నేటితో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. సాయంత్రం 5 గంటలకు మైకులు మోగబోనున్నాయి. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఈ నెల 11న పోలింగ్ నిర్వహించి 13న ఓట్లు లెక్కించనున్నారు. గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు హోరాహోరీ ప్రచారం చేపట్టాయి. మెజార్టీ మున్సిపాలిటీలు కేవలం మెజార్టీ మున్సిపాలిటీలు కైవసం చేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రులు, మహారాష్ట్ర సీఎం సహా పలువురు జాతీయ నాయకులతో బీజేపీ ప్రచారం నిర్వహించింది. కేటీఆర్, హరీష్ రావు మాజీ మంత్రులతో బీఆర్ఎస్ ప్రచారం నిర్వహించగా కమ్యూనిస్టు పార్టీలు చెరో దారిలో ప్రచారం చేసుకున్నాయి. నేటితో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. సాయంత్రం 5 గంటలకు మైకులు మోగబోనున్నాయి. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఈ నెల 11న పోలింగ్ నిర్వహించి 13న ఓట్లు లెక్కించనున్నారు. గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు హోరాహోరీ ప్రచారం చేపట్టాయి. మెజార్టీ మున్సిపాలిటీలు కైవసం చేసేందుకు అధికారం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేసింది. జాతీయ అధ్యక్షులు, కేంద్ర మంత్రులు, మహారాష్ట్ర సీఎం సహా పలువురు జాతీయ నాయకులతో బీజేపీ ప్రచారం నిర్వహించింది. కేటీఆర్, హరీష్ రావు మాజీ మంత్రులతో బీఆర్ఎస్ ప్రచారం నిర్వహించగా కమ్యూనిస్టు పార్టీలు చెరో దారిలో ప్రచారం చేసుకున్నాయి. ఇక ఇదే అంశంపై బీఆర్ఎస్ నుంచి మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీలత. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు ప్రచారం లాస్ట్ రోజు కావడంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు అటు కేటీఆర్, ఇటు హరీష్ రావు పార్టీ ప్రచారానికైతే ముమ్మరంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి చూసుకుంటా ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ప్రతిపక్ష పార్టీగా తెలంగాణలో మళ్ళీ బలం పెంచుకునే విధంగా ఇప్పటికే కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలకు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలకు ఇప్పటికే కేసీఆర్ ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ పుంజుకునే దిశగా ఏదైతే మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలు ఏదైతే ఉన్నదో ఆ సర్పంచ్ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు బీఆర్ఎస్ పార్టీకి లభించాయి. అదే ఊపుతోని తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకునే విధంగా, బలం పెంచుకునే విధంగా రాజకీయ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని చెప్పేసి ఇప్పటికే కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అట్లాగే మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పటికే ప్రచారంలో జిల్లాల పర్యటనలో బిజీగా గడుపుతున్న నేపథ్యంలో ఈరోజు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈరోజు ప్రచారం లాస్ట్ రోజు కావడంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను ఎవరైతే అభ్యర్థులు నిలబడతా ఉన్నారో వారిని గెలిపించుకునే దిశగా ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్, అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఏదైతే 420 హామీలతో పాటు 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చిందో అవి అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. ఈ అన్నట్టుగా ఏదైతే రేవంత్ రెడ్డి బహిరంగ సభలలో బీఆర్ఎస్ పార్టీ టార్గెట్గా అటు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావే టార్గెట్గా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడో వాటిని తిప్పికొట్టే విధంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రచారంలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే 6 గ్యారెంటీలు అమలు చేసే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. 420 పథకాలు ఏదైతే ఉన్నదో వీటిని అమలు చేసే విధంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపే దిశగా ముందుకు పోవడంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు. ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలైతే ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ కరుణాకర్. నేటితో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. సాయంత్రం 5 గంటలకు మైకులు మోగబోనున్నాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఈ నెల 11న పోలింగ్ నిర్వహించి 13న ఓట్లు లెక్కించనున్నారు. గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు హోరాహోరీ ప్రచారం చేపట్టాయి. మెజార్టీ మున్సిపాలిటీలు కైవసం చేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేసింది. జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రులు, మహారాష్ట్ర సీఎం సహా పలువురు జాతీయ నాయకులతో బీజేపీ ప్రచారం నిర్వహించింది. కేటీఆర్, హరీష్ రావు మాజీ మంత్రులతో బీఆర్ఎస్ ప్రచారం నిర్వహించగా కమ్యూనిస్టు పార్టీలు చెరోదారిలో ప్రచారం చేసుకున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం బీజేపీ నుంచి రాజశేఖరాచారి అందిస్తారు. రాజశేఖర్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీలత. ఇప్పటికే బీజేపీ ఎన్నికలకు సంబంధించినటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం ఈ రోజు ముగిసింది. కాబట్టి బీజేపీ ఇప్పటికే కేంద్ర నాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా ఇప్పటికే ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంది. ఇక ప్రచారం విషయానికి వస్తే ఒక షెడ్యూల్ వేసుకొని రాష్ట్ర నాయకత్వంతో పాటు కూడా కేంద్రం నుంచి సంబంధించినటువంటి కేంద్ర సీఎం, కేంద్ర మంత్రులు కావచ్చు, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, అలాగే ఎవరైతే రాష్ట్రాల ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళను కూడా షెడ్యూల్లో పాల్గొని వాళ్ళు కూడా షెడ్యూల్ వేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళతో ప్రచారం చేయించింది రాష్ట్ర బీజేపీ. ఇక తొలిసారిగా జాతీయ అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి నితిన్ నబీన్ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఎలక్షన్లకు, మున్సిపల్ ఎలక్షన్ కూడా తొలిసారిగా పాల్గొనడం జరిగింది. ఆయన అధ్యక్షుడిగా తొలిసారి కూడా తెలంగాణకు రావడం జరిగింది. అందులో భాగంగా ఆయన కూడా ప్రచారంలో ముమ్మరంగా పాల్గొని బీజేపీని ఒకసారి అవకాశం ఇవ్వండి, ఇచ్చి మీకు, ఎందుకంటే కేంద్రమే నిధులు ఇస్తుంది, కేంద్రమే మున్సిపాలిటీకి నిధులు ఇస్తుంది, కేంద్రమే గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తుంది, కాబట్టి ఒకసారి బీజేపీకి అవకాశం ఇస్తే బీజేపీ సత్తా ఏంటి మేము చూపిస్తామని చెప్పేసి ఇప్పటికీ నితిన్ నబీన్ కూడా ప్రచారంలో ముమ్మరం చేయడం జరిగింది. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారం ఉండాలి అని చెప్పేసి దానిలో భాగంగానే ప్రతి రాష్ట్రానికి కూడా ఎట్లాగైతే మేము అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నిధులు మంజూరు చేస్తాము, తెలంగాణకు కూడా అట్లే చేస్తాము. కాబట్టి కేంద్రం నుంచి నిధులు వచ్చిన నిధులతోటే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి అందులో భాగంగానే కూడా బీజేపీని గెలిపించాలని చెప్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలో కూడా అబద్ధాలు చెప్తున్నాయి, తప్పు ప్రచారాలు చేస్తున్నాయని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తుంది. ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చిన నిధులనే రాష్ట్రాలు ఉపయోగించుకొని గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు ట్రాన్స్ఫర్ చేస్తుంటాయి. ఈ విషయాన్ని కూడా ప్రజలకు కావచ్చు, ఓటర్లకు కావచ్చు తెలియజేయకుండా ప్రజలు మభ్యపెడుతున్నాయి. కాబట్టి ఈసారి కొన్ని పథకాల విషయంలో కూడా మార్పులు చేర్పులు చేసి కూడా, ఎగ్జాంపుల్ విబిజిఆర్ రామ్జీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ప్రభుత్వ పథకం కావచ్చు, ఈ నిధుల విషయంలో కూడా ఈసారి మాత్రం కొన్ని మార్పులు చేస్తూ కూడా డైరెక్ట్ గా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకు చేరేటట్టుగానే ఈ పథకం రూపొందించడం జరిగింది. దీనిపై కూడా కాంగ్రెస్ చాలా సార్లు కూడా విమర్శించడం జరిగింది. దాని పేరు మార్చుతూ కూడా వాళ్ళ పొట్ట కొట్టున్నారు, గ్రామ పంచాయతీల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చెప్పేసి బీజేపీ చెప్తున్న నేపథ్యంలో కూడా అలాంటి నిధులు మళ్లింపు కూడా జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వాలు. కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన నిధులు ఏవైతే ఉన్నాయో నిధులు మలుగుతున్నాయి. అలా జరగకుండా కూడా డైరెక్ట్ లబ్ధిదారులకు వెళ్ళాలనే ఉద్దేశంతో కూడా ఈ పథకం తీసుకొచ్చని చెప్పేసి ఈ విషయాన్ని కూడా ఓటర్లకు చెప్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలు ఏంటి, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి, వాళ్ళు చేస్తున్న మోసాలు ఏంటి మొదలైన విషయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విషయాలు కూడా ఓటర్లకు చెప్తూ కూడా బీజేపీ కూడా ముమ్మర ప్రచారం చేస్తుంది. ఇక కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఇతర నాయకులు, ఎంపీలు కావచ్చు,
ప్రతి వారు కూడా వారి వారి కాన్ఫరెన్స్ లో వారి వారి నియోజకవర్గాల్లో కూడా ప్రచారం ముమ్మరం చేస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల విషయంలో కావచ్చు, బీజేపీ యొక్క ప్రాముఖ్యతను గెలిపిస్తే కలిగే లాభాలేంటి మొదలైన విషయాలు కూడా ఇప్పటికే చెప్తూ ప్రచారం చేసడం కూడా జరిగింది. ఇక కమిటీలు కూడా వేసి కూడా ప్రతి ఊరికి ఒక ఇన్ఛార్జ్ కి ఒక మున్సిపాలిటీకి ఒక ఇన్ఛార్జ్ ని పెట్టడం జరిగింది. ఇక కేంద్రం నుంచి ఒక కేంద్ర ముఖ్యమైనటువంటి ముగ్గురు నాయకులను కూడా ఇన్ఛార్జ్ గా పెట్టడం జరిగింది. ఆశీష్ షెల్లార్ కావచ్చు, రేఖా శర్మ కావచ్చు, ఇలా ముగ్గురిని పెట్టి ఈ మున్సిపల్ ఎన్నికలకి ఇన్ఛార్జ్ గా నియమించి వాళ్ళకు బాధ్యతలు అప్పగించి ఎవరైతే క్యాండిడేట్స్ కు ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరికి బీఫామ్ ఇవ్వాలని మొదలైన విషయాలకు కూడా వాళ్లకు అధికారాలు కేటాయిస్తూ కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఇంకా బీఫామ్లు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకు పూర్తిగా సహకరించాలి. పార్టీకి ఒక నిబంధన ఉంటుంది, ఆ నిబంధనల ప్రకారమే కార్యకర్తలు పనిచేయాలి. బీఫామ్లు ఇచ్చిన వారికి తప్పకుండా వాళ్ళకు సహాయం చేసి వాళ్ళ గెలుపులో భాగం అయ్యేటట్టుగా మిగిలిన కార్యకర్తలు కూడా పనిచేయాలని చెప్పేసి ఇప్పటికే రామచంద్రరావు కార్యవర్గానికి క్యాడర్ కు హుకుం చేయడం జరిగింది. కాబట్టి బీఫామ్ రాని వాళ్ళు కూడా ఎవరు నిరాశ చెందవద్దు, తప్పకుండా అందరినీ పార్టీ కనిపెడుతుందని చెప్పేసి బీజేపీ చీఫ్ ఇన్ఛార్జ్ రామచంద్రన్ చెప్పడం జరిగింది. ఇంకా మరోవైపు కూడా కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఏవైతే తప్పుడు హామీలు ఉన్నాయో, కాంగ్రెస్ 2 సంవత్సరాల్లో చేయనటువంటి ఫెయిల్యూర్ అయినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాల్లో కూడా ప్రజలకు ఈ విషయాలు తెలియజేసి తప్పుడు హామీలతో తప్పుడు ప్రచారంతో ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకుండా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏవైతే చేసిందో ఆ తప్పుడు ప్రచారాలు చేసినటువంటి హామీలు నెరవేర్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు చెప్పి వాళ్ళకు మోటివేట్ చేసి ఎడ్యుకేట్ చేసి ఓటు తన వైపు మళ్లించుకునే విధంగా ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ఇప్పటికే క్యాడర్ కు బీజేపీ అధిష్టానం సూచించడం జరిగింది. ఇక దీనిలో భాగంగానే కూడా ఇప్పటి వరకు ప్రచారం ముమ్మరం చేయడం జరిగింది. ఇక ఈ రోజు ఆ ప్రచారం కూడా మొత్తం క్లోజ్ కాకుండా నేపథ్యంలో కూడా ఒక 2 రోజుల్లో ఓటింగ్ ఉంది. కాబట్టి ఈ గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో లాగానే కూడా ఈసారి ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ లో కూడా అత్యధిక స్థానాల్లో బీజేపీ అటు చైర్పర్సన్స్ కావచ్చు, ఇటు కార్పొరేషన్ కావచ్చు ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని చెప్పేసి బీజేపీ కేంద్ర అధిష్టానం కూడా రాష్ట్ర అధిష్టానానికి ఒక ఫిగర్ అంటే ఇండికేట్ చేయడం జరిగింది, కమాండ్ చేయడం జరిగింది. ఇన్ని స్థానాల్లో గెలవాలని చెప్పేసి 5 కార్పొరేషన్లు చైర్మన్ పదవులు కూడా 50% ఎబో గెలవాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టడం జరిగింది. ఇక దానిలో అనుసరిస్తూ కూడా రాష్ట్ర కార్యవర్గం కూడా పనిచేస్తుంది. కాబట్టి పోయిన జిహెచ్ఎంసీ కంటే కూడా ఈసారి ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని చెప్పేసి బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తుంది. ఇక మరొక వైపు ఏవైతే సర్పంచ్ ఎన్నికల్లో కూడా గెలిచినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ ఉప సర్పంచ్ కావచ్చు, అలాగే వార్డు మెంబర్ కూడా ఎక్కువ గెలిచింది. ఆ ఊపుతోటే కూడా మున్సిపల్ ఎలక్షన్ లో కూడా గట్టిగా ప్రయత్నం చేస్తే గెలుపు చాలా సులువుగా ఉంటుందని చెప్పేసి క్యాడర్ కు బీజేపీ చీఫ్ రామచంద్ర దిశానిర్దేశం చేసిన సందర్భంలో కూడా క్యాడర్ కూడా గ్రౌండ్ స్థాయిలో ఇప్పటికే చాలా చురుకుగా పాల్గొన్న నేపథ్యంలో కూడా ఈసారి మున్సిపల్ సంబంధించిన ఎలక్షన్ లో కూడా ఎక్కువ స్థానం గెలుస్తుందని చెప్పి బీజేపీ భావిస్తుంది. కాబట్టి ఎవరు గెలిచినా గానీ వచ్చే నిధులు మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచినా, బీజేపీ అభ్యర్థులు గెలిచినా, బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచినా, ఎవరు గెలిచినా గానీ గెలిచిన స్థానాలకు మాత్రం కేంద్రం నుంచి వచ్చిన నిధుల ద్వారానే రాష్ట్ర మున్సిపాలిటీస్ కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు అవే ఆ నిధులతో అభివృద్ధి చెందుతాయి. కాబట్టి బీజేపీ గెలిపిస్తే మరింత నిధులు మేము కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చి మాకు డైరెక్ట్ గా మాట్లాడి నిధులు తెచ్చే ఆ సత్తా మాకుంది అని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్న నేపథ్యంలో ఈ చెప్పే నేపథ్యంలో కూడా వీళ్ళు ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఓటర్లను గెలిపించండి అనేసి ఒక్కసారి బీజేపీ గెలిపించండి, సేవ్ తెలంగాణ, ఓట్ ఫర్ బీజేపీ అని చెప్పే నినాదంతో బీజేపీ ముందుకెళ్తుంది. కాబట్టి చూడాలి, జిహెచ్ఎంసీ కంటే ఎక్కువ కూడా ఈసారి మున్సిపల్ ఎలక్షన్ లో కూడా బీజేపీ గెలుస్తుందని చెప్పేసి ఆశాభాషం వ్యక్తం చేస్తున్నారు సుశీలత. ఓకే, థ్యాంక్ యూ రాజశేఖర్.
నేటితో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. సాయంత్రం 5 గంటలకు మైకులు మోగబోనున్నాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఈ నెల 11న పోలింగ్ నిర్వహించి 13న ఓట్లు లెక్కించనున్నారు. గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు హోరాహోరీ ప్రచారం చేపట్టాయి. మెజార్టీ మున్సిపాలిటీలు కైవసం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేసింది. జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రులు, మహారాష్ట్ర సీఎం సహా పలువురు జాతీయ నాయకులతో బీజేపీ ప్రచారం నిర్వహించింది. కేటీఆర్, హరీష్ రావు మాజీ మంత్రులతో బీఆర్ఎస్ ప్రచారం నిర్వహించగా కమ్యూనిస్టు పార్టీలు చెరో దారిలో ప్రచారం చేసుకున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ కాంగ్రెస్ నుంచి అందిస్తారు. శేఖర్, చెప్పండి. తెలంగాణలో నేడు 5 గంటలకు మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగినది. మొత్తానికి గడిచిన వారం నుంచి మాత్రం తెలంగాణలో ప్రతి దగ్గర ఎన్నికల ప్రచారంతో హోరెత్తించిన అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఎటు చూసినా అత్యధిక మున్సిపల్ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాబట్టి పెద్ద ఎత్తున ప్రచారాన్ని ముందు చేసిన పరిస్థితి. ఏకంగా మున్సిపల్ ఎన్నికలకు ఇన్ఛార్జ్ మంత్రులను, పార్లమెంట్ స్థాయి నాయకులను, మంత్రులను, ఎమ్మెల్యేలను పూర్తి స్థాయిగా రాష్ట్రంలో ఉన్న ప్రాంతాల్లో కోఆర్డినేటర్లను ప్రత్యేకంగా కమిటీలు వేసి కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికోసం ప్రత్యేక కమిటీ కోఆర్డినేటర్లను మొదలు పెట్టుకుంటే ప్రతి దగ్గర ఏకంగా ఈ వారం రోజుల నుంచి మొత్తం మంత్రులు, క్యాబినెట్ మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచార సభలు నిర్వహిస్తూ హోరెత్తించిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ స్థానాల్లో అత్యధికంగా కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వేసింది. అసగా ప్రచారాన్ని మాత్రం నిజంగా ఎంతో గొప్పగా ప్రచారాన్ని అత్యంత అద్భుతంగా నిర్వహించి ధీమాతో ఉన్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక గెలుస్తుంది. ఈ ప్రచారానికి అత్యధికంగా ప్రజల నుంచి అంతే మద్దతు లభించింది అని కాంగ్రెస్ పార్టీ మాత్రం ధీమాతో ఉన్న పరిస్థితి. కానీ ఈ రోజు 5 వరకు మున్సిపల్ ఎన్నికల మైకుల హోరు మొత్తానికి ఈ రోజు 5 గంటలకు ముగియనున్న నేపథ్యంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల వారిగా, ఉమ్మడి జిల్లాల వారిగా ప్రచార సభలు నిర్వహించి అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తున్న ఏదైతే పథకాలు ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా పార్టీలకు దిశానిర్దేశం చేశారు. ఆ దిశగా పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించారు. గడప గడపకు ప్రతి దగ్గర మున్సిపల్ ఎన్నికలని అత్యధిక స్థానాలు గెలిపే లక్ష్యంగా సర్పంచ్ ఎన్నికల్లో ఏదైతే ఎంత ఉత్సాహంతో అంతకు రెట్టించిన ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలి అని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ అటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ మున్సిపల్ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారాన్ని నిర్వహించిన పరిస్థితి. నేపథ్యంలో అంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా గొప్ప ఉంది. ఖచ్చితంగా స్థానాలను గెలుస్తుంది మున్సిపాలిటీలో అనే దిశగా వాళ్ళు ప్రచారాన్ని మాత్రం ఎంతో వేగం చేసిన పరిస్థితి, ప్రచారంలో దూసుకెళ్లిన పరిస్థితిని మనం చూసుకోవచ్చు. దానికి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ ప్రచార సభల్లో కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా లభించిన ఆదరణను చూసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు వాటిని ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఖచ్చితంగా అటు చైర్పర్సన్, చైర్మన్ స్థానాలను అత్యధిక కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో ధీమాతో ఉంది అని తెలపడం జరిగింది. అంటే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ప్రచారం అనుకున్న స్థాయిలో అంటే అటు పార్లమెంట్ స్థాయిలో మంత్రులను స్వయంగా ఇన్ఛార్జీలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా క్వాడ్లు ప్రచార వ్యూహకర్తల్ని ఎంతో అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కొంత వ్యూహాత్మకంగా ప్రచారాన్ని నిర్వహించింది. మొత్తానికి ఈ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారాన్ని మాత్రం నిర్వహించిన పరిస్థితి. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ శేఖర్.